కేశంపేటలో ఈరోజు దసరా సంక్రాంతి ఎలా ఉంటుందో అలా కన్నుల పండుగ ఈరోజు మన ముదిరాజు బంధువులు ఒక దసరా చేసుకుంటే అమ్మవారి ఆశీర్వాదము ఆ పండుగ సాయన్న దేవిపుత్రిగా అవతరించాడు కాబట్టి ఈరోజు పాలమూరు రాబినవుడుగా బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా పెత్తందారులు జమీందారుల గుండెల్లో నిద్రపోయిన ఒక సింహ స్వప్నంలో ఈరోజు పండుగ సాయన్నని మన ముదిరాజులందరూ మీసం మెల్లేసి మన ముదిరాజు కులస్తుడిగా గర్వకారణంగా మనం చెప్పుకుంటామంటే ఈరోజు ఒక దేవిపుత్రుడిగా ఆ దుర్గమ్మ ఆశీస్సులతో ఇక్కడ ఉన్న ముదిరాజులు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నాం. కానీ ఓట్లు వాళ్ళవైతే సీట్లు నాయకులు అయితే ఇప్పటికైనా సరే ఇదే స్ఫూర్తితోటి పండుగ సాయన్న ప్రతి వర్గానికి ఒక్క వర్గానికే చెందినవాడు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి కులానికి ఆయన ఆరాధ్య దైవం కాబట్టి పండుగ సాయన్నని మనం రాబో కాలంలో కూడా ప్రతి గడపలో పండుగ సాయన్న విగ్రహాన్ని వెలిచేటట్టు మనమందరం ఒక కంకణ బద్దలమై ముందుకెళ్లిన రోజే ఈరోజు ఐక్యమత్యంతో ముందుకెళ్లిన రోజు ఏదన్నా సాధిస్తాం. ఇటుక పేరుస్తేనే ఇల్లు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ముదిరాజు కూడా ఐక్యమత్యంతో ముందుకెళ్ళాలి. అలాగే పెద్దల్ని కూడా గౌరవించుకుంటూ ఈరోజు తాలూకా అధ్యక్షులు మంగ వెంకటేష్ అన్న, పెద్దలు అంద బాబన్న గారు, అలాగే రాముల్ బాబాయ్ గారు, అలాగే సంతోష్ అన్న గారు, పిట్టల అంజన్న గారు, భిక్షపత్ అన్న గారు, మన కేశంపేట మండల పెద్దలందరికీ కూడా పేరు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగాలంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. పరమేశ్వరుడు ఏ స్థాయిలో ఉంటాడో మన పండుగ సాయన కూడా అదే స్థాయిలో ఉంటాడు కాబట్టి పండుగ సాయన ఈరోజు పేదల గుండెల్లో ఒక సింహ స్వప్నంగా నిలిచి పెత్తందారులకు ఈరోజు కంటికి నిద్ర లేకుండా చేసాడు కాబట్టి ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు పండుగ సాయన స్ఫూర్తితోటి ఐక్యమత్యంతో ముందుకెళ్ళి ఈరోజు కేశంపేటలో ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని రేపు ఒక పెద్ద ప్రజ్వలంగా వెలిగి మన ముదిరాజులకు ఒక దిక్సూచి అయిన పండుగ సాయాన్ని తలుచుకుంటూ రాబోయే ఎలక్షన్లో మనమందరం ఏ పార్టీలో ఉన్నా సరే మన ముదిరాజ్ జెండా ఎమ్మెల్యే మనోళ్ళే కావాలని నేను గంటపదంగా చెప్తున్నా. జై ముదిరాజ్.